ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గత నెల 9వ తారీఖున స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి అప్పటి నుంచి కూడా రిమాండ్లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్లో రిమాండ్లో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ను మరికొన్ని కేసులు కూడా చుట్టుముట్టాయి. ఏపీ ఫైబర్ నెట్ కేసు కావచ్చు, రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, అంగళ్ళ అల్లర్ల కేసు కావచ్చు, ఇవన్నీ కూడా చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు పలు కోర్టుల్లో ఆయనకు సంబంధించిన పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయి. విచారణ జరుగుతూనే ఉంది. హైకోర్టులో ఆయన మూవ్ చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్స్ పై కూడా విచారణ జరుగుతుంది. అంగళారాల కేసు కావచ్చు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, వీటికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్స్ పై విచారణ కొనసాగుతుంది. మరోవైపు 2015లో తెలంగాణలో కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. సో ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబుకు సంబంధించి ఏ పిటిషన్స్ పై ఈరోజు విచారణ జరగబోతోంది, ఏ కేసులో విచారణ జరగబోతోందనే వివరాలు మీకు నేను ఒక్కసారి అందించబోతున్నాను. సో సుప్రీంకోర్టు, హైకోర్టు, అలాగే ఏసీబీ కోర్టు, ఈ 3 కోర్టుల్లో కూడా విచారణ జరగబోతోంది. ముందుగా సుప్రీంకోర్టును తీసుకుంటే సుప్రీంకోర్టులో ఈరోజు చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు సంబంధించి విచారణ జరగబోతోంది. ఆ కేసులో చంద్రబాబు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ చంద్రబాబుదే అనే విషయం నిర్ధారణ అయింది. కాబట్టి ఆ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి అంటూ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ మూవ్ చేశారు. దానిపైన సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. కేసు దర్యాప్తు సిబిఐకి బదిలీ చేయాలంటూ ఆర్కే మరొక పిటిషన్ కూడా మూవ్ చేశారు. సో సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు రాబోతుంది. ఇందులో ప్రధానంగా నిన్న కూడా విచారణ జరిగింది. రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. రేవంత్ రెడ్డి వేసిన అదే కేసులో 5 సాక్షులను కూడా 5గురిని కూడా ఒకేసారి క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతినివ్వండి అంటూ సుప్రీంకోర్టుని అడిగారు. అయితే దాన్ని హైకోర్టులోనే తేల్చుకోండి అంటూ హైకోర్టుకు మూవ్ చేశారు. ఆల్రెడీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి హైకోర్టుకే వెళ్ళండి అంటూ నిన్న సుప్రీంకోర్టు ఆ కేసును క్లోజ్ చేసింది. రేవంత్ రెడ్డి పిటిషన్ కూడా విత్డ్రా చేసుకున్నారు. సో అదే కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతోంది. అదే కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి అంటూ ఇంతవరకు కూడా చంద్రబాబును నిందితుడిగా చేర్చలేదు ఈ కేసులో. సో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన కేసుపై ఈరోజు విచారణ జరగబోతోంది. చూద్దాం ఈరోజు ఎటువంటి వాదనలు జరుగుతాయి, కోర్టు ఎవరి వాదనతో ఏ విధంగా ఏకీభవిస్తుంది అనే విషయం చూడాలి. ఈ కేసు జరిగేటప్పుడు నిజానికి ఆ రోజు తెలంగాణ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి సీన్ జరిగేటప్పుడు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు అంటూ మీడియాలో ప్రచారమైంది. సిఐడి అధికారులు కూడా, ఏసీబీ అధికారులు కూడా అదే విషయం చెప్పారు. ఫుటేజ్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఆ కేసు ఏసీబీ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. ప్రస్తుతం క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి 5 నిందితులను ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. ఆ కేసు అలా ఉంటే చంద్రబాబును మాత్రం ఇంతవరకు నిందితుడిగా చేర్చలేదు. అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. సో చంద్రబాబు ఆదేశాలతో ఇదంతా జరిగింది అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఇందులో నిందితుడిగా చేర్చలేదు. చంద్రబాబు వాయిస్ ఉంది. ఫోరెన్సిక్ పరీక్షలో అది చంద్రబాబు వాయిస్ అని నిర్ధారణ అయినప్పటికీ కూడా చంద్రబాబును ఇందులో నిందితుడిగా చేర్చలేదు అంటూ వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి అంటూ సుప్రీంకోర్టును తలుపులు తట్టారు. సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ జరగబోతుంది. చూద్దాం అందులో ఏం జరుగుతుందో. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా చంద్రబాబు కేసుకు సంబంధించి డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ని మూవ్ చేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు అక్యూజ్డ్ 25గా ఉన్నారు ఆ కేసులో. సో దాంట్లో ముందస్తు బెయిల్ పిటిషన్ని మూవ్ చేశారు. సో ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు ఎటువంటి వాదనలు జరుగుతాయి, ఈరోజు కోర్టు ఏ విధంగా వాదన వింటుంది, కోర్టు ముందు ఏ విధమైనటువంటి వాదనలు వినిపిస్తారు, ఆ వాదనలతో కోర్టు ఏ విధంగా ఏకీభవిస్తుందనే ఒక ఉత్కంఠ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన రిమాండ్లో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అటు ఏసీబీ కోర్టులో పిటిషన్ మూవ్ చేశారు, ఆ బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. ఆ బెయిల్ పిటిషన్ పైన ఈరోజు వాదనలు జరగబోతున్నాయి. అదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిన్న సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి. క్వాష్ పిటిషన్పై వాదనలు జరిగాయి. దాన్ని వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. సో ఈ నేపథ్యంలో హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసుపై ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్లో ఈరోజు ఎటువంటి వాదనలు జరుగుతాయనేది కూడా ఆసక్తి నెలకొని ఉంది. ఇక ప్రధానంగా ఏసీబీ కోర్టులో విచారణ జరగబోతోంది. ఏసీబీ కోర్టులో ఈరోజు జరిగే విచారణ
బెయిల్ కస్టడీ పీటీ వారెంట్లపై విచారణ జరగబోతోంది. అంటే చంద్రబాబు గతంలోనే ఆల్రెడీ చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చే సమయంలోనే ఇవ్వడానికి ముందే బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. అప్పుడు 2 బెయిల్ పిటిషన్స్ని మూవ్ చేశారు. ఒకటి మధ్యంతర బెయిల్ పిటిషన్, ఒకటి సాధారణ బెయిల్ పిటిషన్, ఒకటి 2 బెయిల్ పిటిషన్స్ని కూడా మూవ్ చేశారు. సో ఇప్పుడు బెయిల్ పిటిషన్, జనరల్ బెయిల్ పిటిషన్ లైవ్లోనే ఉంది. దానిపై ఈరోజు వాదనలు జరగబోతున్నాయి. మరోవైపు చంద్రబాబు ఫర్దర్ కస్టడీ కోరుతూ సిఐడి కూడా మరో పిటిషన్ మూవ్ చేసింది. మరోవైపు చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ రేపటితో ముగియబోతోంది. అదే సమయంలో చంద్రబాబును విచారించాలి అంటూ 2 పీటీ వారెంట్లు కూడా మూవ్ చేస్తున్నారు. సో వాటిపై కూడా కోర్టు ఏ నిర్ణయాన్ని వెలువరిస్తుందనే ఆసక్తి కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబును 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇచ్చారు. సిఐడి కస్టడీకి ఇచ్చిన తర్వాత సిఐడి కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగించారు. జ్యుడిషియల్ రిమాండ్ కూడా రేపటితో ముగుస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు 2 పిటిషన్స్ కోర్టు ముందు వాదనలు జరగబోతున్నాయి. బెయిల్ పిటిషన్ పైన చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. అలాగే కస్టడీ పిటిషన్ల పైన సిఐడి న్యాయవాదులు తమ వాదనలు వినిపించబోతున్నారు. కస్టడీ పిటిషన్లో చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ వేస్తారు, దాంట్లో కౌంటర్ వాదనలు వినిపిస్తారు. బెయిల్ పిటిషన్ పైన ఏసీబీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారు. బెయిల్ ఎందుకు ఇవ్వద్దు అని, కస్టడీ ఎందుకు ఇవ్వద్దు అని చంద్రబాబు తరపు న్యాయవాదులు వినిపిస్తారు. బెయిల్ ఎందుకు ఇవ్వాలి, కస్టడీకి ఎందుకు ఇవ్వద్దు, 2 పిటిషన్స్ పైన. అయితే 2 పిటిషన్స్ని ఒకేసారి డిస్పోజ్ చేయాలి, 2 పిటిషన్స్ పైన వాదనలు విని ఒకేసారి ఆర్డర్స్ ఇవ్వండి అని న్యాయవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు, న్యాయవాదులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ బెయిల్ ఇచ్చినట్లయితే, ఎందుకంటే ఆయన గత నెల 9వ తారీఖు నుంచి ఆయన జ్యుడిషియల్ రిమాండ్లోనే ఉన్నారు. ఇప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళంతా కూడా బెయిల్పై బయట ఉన్నారు. కాబట్టి ఈ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదు అంటూ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. సో బెయిల్ పిటిషన్ పైన వాదనలు విన్న తర్వాత ఒకవేళ బెయిల్ మంజూరు చేసినట్లయితే కస్టడీ పిటిషన్ ఎటు తేలకుండా ఉండిపోతుంది. కాబట్టి సో 2 పిటిషన్స్ పైన ఈరోజు వాదనలు వినండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు న్యాయస్థానాన్ని. సో ఈరోజు ఏం జరుగుతుంది, బెయిల్ పిటిషన్ పైన కస్టడీ పిటిషన్ పైన ఏం జరుగుతుందని ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రధానంగా దానిపైనే వాదనలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇరు పక్షాల న్యాయవాదులు కూడా ఏసీబీ కోర్టులో తమ వాదనలను వినిపిస్తూ ఉన్నారు. సో బెయిల్ పిటిషన్పై ఎటువంటి జడ్జిమెంట్ వస్తుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు కనుక బెయిల్ వచ్చినట్లయితే చంద్రబాబు రిలీజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు, ఏసీబీ కోర్టు సిఐడి వాదనలతో కనుక ఏకీభవించినట్లయితే సిఐడికి చంద్రబాబును ఫర్దర్ కస్టడీకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది మరింత టీడీపీకి కొంచెం ఇబ్బందికర పరిణామాలుగా సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 రోజులు సిఐడి విచారించింది. 2 రోజుల విచారణలో చంద్రబాబు సహకరించలేదు అని సిఐడి అధికారులు చెప్తున్నారు. సో ఫర్దర్ కస్టడీకి ఏసీబీ కోర్టు చంద్రబాబుని ఇస్తుందా, లేకపోతే ఫర్దర్ కస్టడీ అవసరం లేదు అని భావించి బెయిల్ మంజూరు చేసేటటువంటి అవకాశం ఉందా, ఏం జరిగే అవకాశం ఉంది, ఈరోజు ఎవరి వాదనలో మెరిట్స్ ఉండబోతున్నాయనే విషయంపై ఆసక్తి నెలకొంది. అలాగే మరో 2 కేసుల్లో పీటీ వారెంట్లపై కూడా విచారణ జరగబోతోంది. ఆ కేసుల్లో ఎటువంటి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ చంద్రబాబును పీటీ వారెంట్పై విచారణ కనుక ఇచ్చినట్లయితే అప్పుడు కూడా కొంత ఇబ్బందికర పరిణామాలు సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ బెయిల్ వచ్చినప్పటికీ కూడా వేరే కేసుల్లో పీటీ వారెంట్పై కనుక ఆర్డర్స్ వచ్చినట్లయితే అప్పుడు కూడా చంద్రబాబు కొంచెం ఇబ్బందికర పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. సో ఈరోజు మొత్తానికి ఏం జరిగే అవకాశం ఉంది, ఇటు చంద్రబాబును అక్యూజ్డ్గా చేర్చాలి, చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి. ఓటుకు నోటు కేసులో తెలంగాణకు సంబంధించి కౌన్సిల్కి సంబంధించి ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబును అక్యూజ్డ్గా చేర్చాలి అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఏ విధంగా ఏకీభవిస్తుంది, ఏ విధమైన వాదనలు జరుగుతాయి ఈ రోజు అనే ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. అలాగే ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొనుంది. ఇక ప్రధానమైనది స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ పిటిషన్ పై ఆర్డర్ వస్తుందా, లేకపోతే కస్టడీ పిటిషన్ పై ఆర్డర్ వస్తుందా, మళ్ళీ ఇంకొకసారి సిఐడి కస్టడీకి ఇస్తారా, లేదంటే చంద్రబాబుకు బెయిల్ వస్తుందా అనే ఒక ఉత్కంఠ కూడా చోటు చేసుకునింది. మొత్తానికి ఏసీబీ కోర్టు, హైకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చంద్రబాబుకి సంబంధించి ఈ 3 రకాల కేసుల్లో ఈ రకమైనటువంటి విచారణ జరగబోతుంది. చూద్దాం ఈరోజు ఈ 3 కేసుల్లో 3 కోర్టుల్లో ఎటువంటి ఆర్డర్స్ వస్తాయి, ఏం జరుగుతుందనేది.